ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? ధైర్యం అంటే నిలబడి ఓడిపోవడం కాదు, ఓడిపోయాక కూడా తిరిగి నిలబడడం. బంధం కూడా పక్షి లాంటిదే. గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది, వదులుగా పట్టుకుంటే ఎగిరిపోతుంది. కానీ జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉండిపోతుంది. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు. అందమైన తోడు దొరకడం అదృష్టం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడం నిజమైన అదృష్టం. ఆలోచించి కట్టవలసింది ఒకటి ఇల్లు, రెండవది తాళి. ఆలోచించకుండా కడితే మొదటిది అప్పుల పాలు చేస్తుంది, రెండవది తిప్పల పాలు చేస్తుంది. ఊరి స్నేహం ఊపిరి ఉన్నంత వరకే, పట్నం స్నేహం పైసలు మరియు పని ఉన్నంత వరకే ఉంటుంది. పొదుపు లేని జీతం, సర్దుకపోలేని సంసారం, గాలిలో పెట్టిన దీపం నిలబడాలంటే చాలా కష్టం. పుట్టకతో వచ్చిన గుడ్డితనాన్ని నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవరు బాగు చేయలేరు. నేటి మనుషుల లక్షణం ముందు పొగడడం, వెనక తిట్టడం, బాగుపడుతుంటే ఎడవడం, బాధపడుతుంటే నవ్వడం, తీయగా మాట్లాడడం, మన వెంట ఉంటూ వెన్నుపోటు పొడవడం, అవసరమైతే కాళ్ళు పట్టుకోవడం, అవసరం తీరాక కాలురు పట్టుకోవడం. నీరు లేని బావి దగ్గర, డబ్బు లేని మనిషి దగ్గర ఎవరు రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఇది పచ్చి నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఓర్పుగా ఉంటే కవచాలు అక్కరలేదు, కోపంగా ఉంటే శత్రు అవసరం లేదు, దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు, దుర్జనుడు ఉంటే సర్పాలు అక్కరలేదు, మిత్రుడు ఉంటే ఔషధం అక్కరలేదు. అవకాశం రాకపోవడం దురదృష్టం, వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకపోవడం నిర్లక్ష్యం, అవకాశం సరిగ్గా వాడుకోవడం ఇంగితం, లేని అవకాశాన్ని సృష్టించడం తెలివి. నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలుచుకునేలా చేయడం ఓటమి. మృదువైన మాటల మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి, అదే మాటలు కఠినమైతే దూరాలు పెంచుతాయి. మిత్రత్వం, శత్రుత్వం అంతా మన మాటల ప్రభావమే. బతకడం నేర్చుకోండి, చెడిపోవడం ఎలాగో లోకం నేర్పుతుంది. నవ్వడం నేర్చుకోండి, మనం అనుకున్న మనుషుల ఎలాగూ ఎడవడం నేర్పిస్తారు. ధైర్యంగా నిలబడడం నేర్చుకోండి, పడిపోవడం ఎలాగో చెయ్యి అందించినట్టు నటించేవారు నేర్పిస్తారు. ఒకరి కన్నీళ్లకు మనం కారణం కాకూడదు, అది ఎప్పుడైనా తిరిగి మన కన్నీళ్లకు కారణమవుతుంది. ఈ ప్రపంచానికి నువ్వు కేవలం వ్యక్తివే, కానీ నిన్ను నమ్ముకున్న వాళ్లకు నువ్వే ప్రపంచాన్ని. నేత్రరోగి రత్నాన్ని రాయిగా నిందించినంత మాత్రాన విలువ తగ్గదు. అలాగే బుద్ధిహీనులైన వారు నిందించినంత మాత్రాన మహనీయుల ఔన్నత్యం తగ్గదు. ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ చనువుగా గొడవపడి, హక్కుగా కోప్పడి, బాధ్యతగా వెంట ఉండే వారి మనసులో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. సంపద ఉంటే నువ్వెవరో నీకు తెలియదు, సంపద లేకపోతే నువ్వు ఎవరికీ తెలియదు.